హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ భార్యకు తగిన భర్త. ఇది 25 క్రితం చందమామలో వచ్చిన కథ. ఒక ఊర్లో సూరయ్య, మంగమ్మ అనే కాపు దంపతులు ఉండేవారు. సూరయ్య రోజు పొద్దున్నే పొలానికి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేవాడు. మంగమ్మ ఇంటి దగ్గరే ఉండి ఇంటిని తన పెంపుడు కోళ్ళను చూసుకునేది. ఆమెకు కోళ్లు పెంచడం అంటే చాలా ఇష్టం. అందువల్ల ఆ ఊరి వాళ్ళంతా తమ కోడి పిల్లల్ని పెంపకానికి మంగమ్మ దగ్గరికి తెచ్చి అవి పెద్దవైన తర్వాత ఓ రెండింటిని ఆమెకి ఇచ్చి మిగతావి పట్టుకెళ్ళేవాళ్ళు. అలా మంగమ్మ దగ్గర 25-30 కోళ్లు పోగయ్యాయి. సూరయ్యకు కోడి మాంసం అంటే భలే ఇష్టం. ఓ కోడిని కోసి వండమని అతను భార్య ఎన్నోసార్లు అడిగాడు. కానీ ఆవిడ ససేమిరా ఒప్పుకోలేదు. సూరయ్యకు కోడి మాంసం తినాలనే కోరిక అంతకంతకీ ఎక్కువ కాసాగింది. ఆలోచించి ఆలోచించి సూరయ్య ఒక పన్నాగం పన్నాడు. అతను ఒకనాడు తమ భార్యతో, ఏమీ మంగు, నిన్న ఓ స్వాములారు కనిపించాడు. మన పొలం ఈ మధ్య సరిగ్గా పండటం లేదు కదా, అందుకు కారణమేమిటి అని అడిగాను. అందుకు ఆయన ఏం చెప్పాడంటే, మన ఊరి చివర రావి చెట్టున్న చూసావా, ఆ చెట్టు త్వరలో పంటల దేవుడు ఉన్నట్ట. అందుకని రోజు ఆ త్వరలో కోడి మాంసం కూర ఉంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలట. అలా నెల రోజుల పాటు చేస్తే పంటల దేవుడు అనుగ్రహించి మన పొలం బాగా పండుతుందిట అని చెప్పాడు. ఈ మాటలు విన్న మంగమ్మ మొదట గాబరా పడిపోయింది. ఆ తర్వాత ఎంతోసేపు ఆలోచించి, సరే పొలం బాగా పండుతుంది కదా అని మనసుని సమాధానపరచుకుని తన భర్త చెప్పినట్టు చేయడానికి ఒప్పుకుంది. ఆనాటి నుంచి మంగమ్మ రోజు ఒక కోడిని కోసి మసాలా వేసి కూర చేసి అన్నంతో పాటు కట్టి తీసుకుపోయి ఊరి చివర ఉన్న రావి చెట్టు త్వరలో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి చక్కా వచ్చేది. మంగమ్మ వెళ్ళిపోగానే సూరయ్య చెట్టు మీద నుంచి దిగి త్వరలో నుంచి మూట తీసి సంతోషంగా కోడి మాంసం భోజనం ఆరగించేవాడు. ఇలా ఒక నెల గడిచింది. మంగమ్మ ఆఖరు కోడిని కూడా కోసేసింది. కానీ భర్త చెప్పిన పంటల దేవుడి అనుగ్రహం మాత్రం ఏమీ కనిపించలేదు. ఈ పంటల దేవుడిలో ఏదో మోసమున్నదని ఆమెకు అనుమానం కలిగింది. అందుచేత మంగమ్మ ఆ రోజు భోజనం చెట్టు త్వరలో ఉంచి మామూలు ప్రకారం వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయటానికి మారుగా కొంత దూరం వచ్చి ఒక చెట్టు వెనక దాగి ఏం జరుగుతుందోనని చూడసాగింది. ఇంకేముంది, సూరయ్య తిన్నగా రావి చెట్టు దిగి వచ్చి చెట్టు త్వరలో నుంచి భోజనాన్ని తీసుకుని తినటం మంగమ్మ కంటపడింది. అంతే, ఆమె అగ్గి మీద గుగిలమైపోయి గబగబా వెళ్ళి మొగుడి వీపు మీద చేతుల్లో పుట్టేదాకా కొట్టి తర్వాత నోటికి వచ్చినట్టు తిట్టి, ఇక ఈ మొగుడితో సంసారం నా వల్ల కాదు అంటూ ఇంటికి వచ్చేసింది. ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నది. మూటాముల్లే ఒక పెద్ద గంపలో సర్దుకుని ఇరుగు పొరుగు అమ్మలక్కలకు వీడ్కోలు చెప్పడానికి వెళ్ళింది. తన భార్య వెనక సూరయ్య కూడా ఇంటికి వచ్చాడు. తన భార్య ఎత్తుగడ అర్థం చేసుకున్నాడు. భార్య ప్రయాణానికి సిద్ధం చేసుకున్న గంపలో దూరి కూర్చున్నాడు. మంగమ్మను అమ్మలక్కలు సాగనంప వచ్చారు. ఆమె తన ఇంటిని ఆఖరిసారి చూసుకుని బావురమ్మని ఒక శోకం పెట్టి తన గంపను ఎత్తించుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టిల్లు చేరుతూనే మంగమ్మ వలవలా ఏడ్చి తల్లితో తన భర్త చేసిన మోసమంతా చెప్పింది. తల్లి మంగమ్మను ఓదార్చుతూ, ఊరుకో తల్లి, అయిందేదో అయింది, ఇక నువ్వు ఆ మనిషి మొహం చూడవద్దు, ఇక్కడే ఉండిపో అన్నది ఎంతో ప్రేమగా ఆప్యాయంగా. ఆమె తన కూతురు గంపలో ఏం తెచ్చుకున్నది చూద్దామన్న కుతూహలం కొద్దీ దాని మూత ఎత్తేసరికి సూరయ్య గభాలను అందులోంచి బయటికి వచ్చి, నేనే తాన్ని అల్లుణ్ణి అన్నాడు నవ్వుతూ. ఇది చూసేసరికి అత్తకు మండిపోయింది. తన మీద పడి తినటానికని తన కూతురు అల్లుడు పన్నాగం పని వచ్చారనుకుని ఆమె వాళ్ళిద్దరిని బయటకు గెంటేసి తన గదిలో అడుగు పెట్టడానికి వీల్లేదన్నది. మంగమ్మ గత్యంతరం లేదని తెలుసుకుని తన మొగుడుతోనే కాపురం చేయ నిశ్చయించుకుని అతడి వెంట మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసింది. కథ సమాప్తం. తరువాతి కథ దౌర్భాగ్యం. ఈ కథను రాసిన వారు శ్రీ జి ఆంజనేయ శర్మ గారు. ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని తమ తండ్రి ఆస్తిని సమంగా పంచుకుని వేరువేరు కాపురాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే కొద్ది కాలంలోనే వారి అదృష్టాలు కూడా వేరైపోయాయి. పెద్దవాడికి కుచేల సంతానంలాగా ఏటేటా పిల్లలు కలిగారు. ఆస్తి యావత్తూ పోయింది. రెండోవాడికి రోజులు కలిసి వచ్చాయి. అతను సంపన్నుడయ్యాడు. చివరికి పెద్దవాడి స్థితి భయంకరంగా పరిణమించింది. అతనికి, భార్యకు, పిల్లలకు కట్టుకునేటందుకు సరిగా గోచిపాత్రలు కూడా లేవు.
వారికి ఏ పూట కడుపు నిండా గంజి కూడా ఉండేది కాదు. ఈ పరిస్థితిలో పెద్దవాడు తన అభిమానం చంపుకుని తమ్ముడి దగ్గరకు వెళ్ళి, తమ్ముడు, నేను పిల్లలు పసులతో మలమల మాడిపోతున్నాం. దేవుడి దయ వల్ల నీకింత ఉన్నది గనక నాకు తోచిన సహాయం చేయి, నాకు ఇంకెవరూ గతి లేరు అని ప్రాధేయపడ్డాడు. రెండోవాడు కొంచెం సేపు ఆలోచించి, సహాయం చేయడానికేం గాని, ప్రస్తుతం నేను కూడా పెద్ద ఖర్చు మీద వేసుకున్నాను. రేపు నా పుట్టినరోజు పండగ అనుకొని బ్రహ్మాండమైన విందొకటి ఏర్పాటు చేసి గొప్ప గొప్ప వారందరికీ ఆహ్వానాలు పంపాను. గొప్పవారిని పిలవనే కూడదు, కానీ పిలిచాక మాత్రం వారి హోదాకు తగ్గట్టుగా ఆతిథ్యం ఇచ్చి తీరాలి. ఎంత ఖర్చున్నదో నువ్వే ఆలోచించు. ఈ పబ్బం గడిచాక చేతిలో మిగిలితే తృణమో పణమో నీ చేతిలో పెట్టడానికి నాకేమీ అభ్యంతరం లేదు. రేపు విందుకు నువ్వు వదినా పిల్లలు తప్పక రండి. ఈ సంగతి సందర్భాలన్నీ అప్పుడు వివరంగా మాట్లాడుకుందాం అన్నాడు. నువ్వు వైభవంగా పుట్టినరోజు చేసుకుంటూ ఉంటే చింకిపాతలతో మేము కూడా దేనికిలే అన్నాడు అన్న. అదే మాట, పేదరికం వచ్చినంత మాత్రాన మనం ఒక తల్లి పిల్లలం కాకపోతామా అన్నాడు తమ్ముడు. అన్న పరమానందంతో ఇంటికి వెళ్ళి తన భార్యతో, రేపు మా తమ్ముడు పుట్టినరోజు, విందు జరుగుతున్నది, మనని దానికి ఆహ్వానించాడు రమ్మని అన్నాడు. ఇంకా నయం, ఈ చిరుగుల బొంతలతో వెళితే మనల్ని చూసి నవ్వుతారంతాను అన్నది భార్య. పిలిచినప్పుడు వెళ్ళకపోవడం బాగుండదు, మన స్థితి లోకానికి తెలియదా అన్నాడు భర్త. మర్నాడు అన్న కుటుంబం తమ్ముడి ఇంటికి వెళ్ళారు. ఇల్లంతా సంపన్నులైన అతిథులతో కళకళలాడుతున్నది. ఆ ఉత్సాహంలో అన్నను, అతని భార్యను, పిల్లల్ని గమనించిన వారు లేరు, ఆదరించిన వారు అంతకన్నా లేరు. ఆఖరకు నౌకర్లు కూడా వారికేసి చూడలేదు. భోజనాలు కూర్చునేటప్పుడైనా వారిని ఎవరూ పిలవలేదు. కడపంక్తిని కూడా వారికి చోటు లేకపోయింది. అన్న ఆశ నిరాశగా మారింది. ఆయన కుటుంబము కలిసి మాడుతున్న డొక్కలతో ఇంటికి తిరిగి వచ్చేశారు. దారిలో ఒక దౌర్భాగ్యుడు వారి వెనకే నడుస్తూ వచ్చాడు. మన వెనక ఎవరో నడిచి వస్తున్నారు, ప్రపంచమంతా మనల్ని వదిలేస్తే వీడు మన వెంట పడ్డాడేమిటి అన్నది భార్య విసుగ్గా. వాడు మన దౌర్భాగ్యం అయి ఉంటాడు అన్నాడు భర్త. అది నిజమే, ఆ మనిషి వాళ్ళ దౌర్భాగ్యమే. అది వరలో వాళ్ళు వాడిని చూడలేదు, కానీ వాడు మాత్రం వాళ్ళని చాలా కాలంగా వెన్నంటే ఉంటున్నాడు. మర్నాడు అన్న ఇంట్లోంచి బయటికి రాగానే వాకిలి దగ్గర కూర్చుని దౌర్భాగ్యం కనబడ్డాడు. చూడు, ఈ లోకంలో ఏమీ సుఖం లేదు, ఎందుకు విచారిస్తావు, వెళ్ళి సారాయి తాగి ఆనందిద్దాం పదా అన్నాడు దౌర్భాగ్యం అన్నతో. దానికి నా దగ్గర డబ్బు లేదే అన్నాడు అన్న నిరుత్సాహంగా. నీ పాత గొంగళి అమ్ము, చలికాలం వెళ్ళిపోయింది కదా, మళ్ళీ చలికాలం వచ్చేదాకా బతికుంటే చూసుకోవచ్చులే అన్నాడు దౌర్భాగ్యం. అన్న లోపలికి వెళ్ళి పాత గొంగళి తెచ్చాడు. దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో ఇద్దరూ తాగారు. అది మొదలు అన్న ఇంట్లో ఉన్న ఒక్కొక్క వస్తువే అమ్ముతూ ఆ డబ్బుతో తాగసాగారు. దౌర్భాగ్యం రాత్రింబగళ్ళు తన వెంటే ఉంటున్నాడు, తనను మరింత గోతులోకి తోస్తున్నాడు. ఈ సంగతి అన్నకు తెలిసి కూడా ఏమీ చేయలేకపోయాడు. కానీ చిట్ట చివరకు అన్నకు ఏమీ మిగలలేదు. ఇక అమ్మటానికి ఏమీ లేదు. ఎక్కడన్నా కూలీ చేసి 2 డబ్బులు తెద్దామని అన్న అనుకున్నా దౌర్భాగ్యం నిరుత్సాహపరుస్తూనే ఉండేవాడు. ఈ దౌర్భాగ్యానికి ఎదురు తిరిగితే తప్ప నేను బాగుపడను అని అన్న చివరకు తీర్మానించుకున్నాడు. ఒకనాడు వారిద్దరూ పొలాల మధ్యగా నడిచి వస్తూ ఉండగా ఒక బీడులో చాలా పెద్ద రాయి కనపడింది. ఇక్కడ ఎక్కడా కొండలు లేవే, ఇంత రాయి ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరో కష్టపడి తెచ్చి ఉంటారు, ఒకవేళ దీని కింద నిధి ఏమన్నా పాతి పెట్టారేమో అన్నాడన్న. నీదంతా భ్రమ, ఇక్కడ నిధి ఎందుకుంటుంది, ఉంటే అది నీకంటా నాకంటా పడుతుందా, మన మొహాలకు అంత అదృష్టం కూడానా అన్నాడు దౌర్భాగ్యం. కానీ అన్న ఇక వాడి మాటలు వినదలచలేదు. వెంటనే గ్రామానికి వెళ్ళి ఒక రైతు దగ్గర ఎద్దుల బండి అరువు తీసుకుని రాయి ఉన్న చోటికి వచ్చాడు. దారి పొడుగునా దౌర్భాగ్యం నిరుత్సాహపరుస్తూనే ఉన్నాడు, కానీ అన్న వాడి మాటలు వినిపించుకోలేదు. రాయి దగ్గర బండి ఆపి దిగి, అన్న దౌర్భాగ్యంతో ఒక పట్టు, ఈ రాత్రిని పక్కకి తోద్దాం అన్నాడు. ఇద్దరూ కలిసి రాత్రిని ఒక పక్కకి వరగదోశారు. అన్న అనుకున్నట్లే ఆ రాయి కింద పెద్ద గొయ్యి ఉన్నది. దాని నిండా బంగారు కాసులు ఉన్నాయి. ఇద్దరూ ఆ బంగారాన్ని తోడి బండిలో పోశారు. ఇంకా ఏమైనా మిగిలి ఉందేమో చూడు అన్నాడు అన్న. చూడక్కర్లేదు, ఇంకేమీ లేదు అన్నాడు దౌర్భాగ్యం. గోతులోకి దిగి జాగ్రత్తగా వెతుకు, 2-3 కాసులన్నీ మిగిలిపోయాయేమో, వాటిని మాత్రం ఎందుకు పోనివ్వాలి అన్నాడన్న.
దౌర్భాగ్యం ఇష్టం లేకుండానే గోతులోకి దిగి వంగి లోపల తణుకుతూ ఉన్న సమయంలో అన్న ఆయన యథాస్థానంలోకి తోసి బండి ఎక్కి ఇంటికి వచ్చేశాడు. ఆయనకు దౌర్భాగ్యం పీడ వదిలిపోయింది. ఆ తర్వాత ఆయన ఏ కష్టాలు లేకుండా భార్య బిడ్డలతో సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. తరువాతి కథ మినుముల బ్రాహ్మడు. ఈ కథను రాసిన వారు సి సీతమ్మాళ్ గారు, ఏలూరు. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం జపం చేసి ఎర్రగా రాగి చెంబు తోముకుని ఊళ్ళో యాయవారానికి బయలుదేరేవాడు. ఇల్లిల్లు అడుక్కుని 12 గంటలు అయ్యేటప్పటికి భుజాన బియ్యం మూట వేసుకుని ఇల్లు చేరేవాడు. బ్రాహ్మణి భార్య గయ్యాళి గంప. పొద్దస్తమానము భర్తను ఎందుకో ఒకందుకు వేధిస్తూనే ఉండేది. ఇలా కొంతకాలం జరిగేటప్పటికి ఏమైందంటే, రోజు వచ్చే బ్రాహ్మణే కదా, అతను బియ్యం ఎందుకు, అన్ని అవసరం ఉండవు కదా అని ఆ ఊళ్ళో వాళ్ళు ఒకరిని చూచి మరొకరు అందరూ మినుములు బిచ్చం వేయటం ప్రారంభించారు. కతిలేవాడికి గంజాయి పానకం అన్నట్టుగా బ్రాహ్మణ దంపతులు మినుములే కుడుములు చేసుకు తింటూ కాలక్షేపం చేసేవారు. ఒకరోజు నా బ్రాహ్మణుడి పెళ్ళానికి అరిసెలు తినాలని మనసైంది. మామూలుగా బ్రాహ్మణుడు యాయవరాన్ని బయలుదేరుతూ ఉండగా, ఏమండోయ్, ఇవాళ నాకు అరిసెలు తినాలని మనసైంది, కాబట్టి మినుములు మానేసి బియ్యం తీసుకురండి, లేకపోయారంటేనా అంది. సరేనని బ్రాహ్మణుడు ఊళ్ళోకి బయలుదేరాడు. అందరూ మినుములు వేసేవారే కానీ ఒక్కరు కూడా బియ్యం వేయలేదు. ఏ ఒక్కళ్ళని కూడా బియ్యం వేయమని అడగలేక ఇంటి ముఖం పట్టాడు బ్రాహ్మడు. బ్రాహ్మడు పిల్ల తన మొగుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు అరిసెలు వండుకు తిందామా అని నోరూర్చుకుంటూ కంపెడాసతో కూర్చుంది. ఇంతలో బ్రాహ్మణుడు మినుముల మూట తీసుకుని ఇంటికి చేరాడు. వచ్చి రాకుండానే అతి సంతోషంతో అరిసెలు చేసుకోవచ్చు కదా అని గబగబా ఆవిడ మూట విప్పింది. విప్పేసరికల్లా రోజులాగా మినుములే. దాంతో ఆవిడ నరసింహావతారం అయిపోయి పళ్ళు పటపట కొరుకుతూ మూలనున్న రోకలు పుచ్చుకుని, బియ్యం తంబట్టే తేలేని వాడికి ఏం మగాడివయ్యా, నా మాట అంటే నీకు అంత చులకనా, ఎవరు తింటారు ఇవన్నీ అంటూ మండిపడడం మొదలుపెట్టింది. పాపం బ్రాహ్మణుడు గుడ్లు మిటకరించి చూడడం తప్ప మరేమీ చేయలేకపోయాడు. ఇన్నాళ్ల నుంచో అరిసెలు తినాలని ఉండి ఇవాళ బియ్యం తెమ్మంటే అవి తేకుండా నాకు అరిసెలు చేసుకు తినే భాగ్యం లేకుండా చేశావు కదా, సరే నీ పని ఏం చేస్తానో చూడు, ఇవన్నీ వండి నీ మొహాన పడేసి తినేదాకా ఈ రోకలకు పుచ్చుకుని నీ ఎద్దటే కూర్చుంటాను, తినకపోయావో గుండు పగలేస్తా చూడు అంది. పోనీ ఎలాగో అలాగ తిప్పలు పడి తింటే ప్రస్తుతం రోకలి దెబ్బలైనా తప్పుదాయి కదా అనుకు బ్రాహ్మడు, అలాగే తింటా, వండి పట్టుకురా అన్నాడు. ఆవిడ ఆ మినుములన్నీ వండి పెద్ద విస్తరి నిండా వాటిని వేసి తినమని రోకలు పుచ్చుకుని దగ్గర కూర్చుంది. ఓరి దేవుడా, ఇవన్నీ ఎలా తినవు, నాది కడుపా చెరువా, ఇవన్నీ ఎక్కడ పెట్టించను అనుకుంటూ గట్టిగా మాట్లాడితే రోకలితో 4 వేసినా వేస్తుంది అన్న భయంతో బ్రాహ్మడు ఆ విస్తరి దగ్గర కూలబడి ఒక్కొక్క గంజి తినడం మొదలుపెట్టాడు. ఇలా సగం మినుములు అయ్యేసరికి అయ్యగారికి గుడ్లు పెళ్ళికొచ్చాయి. వస్తే గొంతు దిగటం లేదు, మంచినీళ్ళు తెద్దు అన్నాడు. నీళ్లు తేవడానికని రోకలి అక్కడ పడేసి ఆమె లోపలికి వెళ్ళింది. ఇదే సమయం అనుకుని బ్రాహ్మడు ఇల్లు వదిలి వెనక్కి తిరిగి చూడకుండా వీధి వెంట పడ్డాడు. పెళ్ళం ఎక్కడ తనుకుంటూ వస్తుందో అన్న భయం కొద్దీ బ్రాహ్మడు తన కాళ్ళు ఎటు ఈడ్చుకుపోతే అలా పరిగెత్తి చివరికి సాయంత్రం అయ్యేసరికి ఒక అడవిలోకి చేరుకున్నాడు. 4 పక్కలా చూసి గుండె దిటవు పరుచుకుని రోగుల పోట్లు తప్పాయి కదా అని సంతోషించి అలసి ఉండడం చేత ఒక మర్రి చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఇది ఇలా ఉండగా 4 దొంగలు ఒక వర్తకుడి ఇంట్లో పడి సర్వం దోచుకుని అర్ధరాత్రి అయ్యేసరికి బ్రాహ్మణ పడుకున్న అడవిలో మర్రి చెట్టు పక్కనే చేరారు. అక్కడ కాసేపు ఆగి మళ్ళీ వెళ్దామనుకుని తమ సామానంతా అక్కడ దింపారు. వాళ్ళకి చాలా ఆకలేసింది. తినడానికి ఏదైనా దొరుకుతుందేమోనని వాళ్ళు తమ సామానంతా కలయి వెతికారు. వెతగ్గా వాళ్ళకి ఓ కొబ్బరికాయ దొరికింది. కాయ పగలకొట్టడానికి ఏదైనా రాయి వెతకండర్రా అంటూ ఆ చీకట్లో 4 4 పక్కల తడవడం మొదలుపెట్టారు. తడమగా ఒకటికి బ్రాహ్మణుడి గుండు నున్నగా తగిలింది. దొరికిందర్రా, రెండర్రా అంటూ మిగతా వాళ్ళని అందరినీ పిలిచాడు. 4 చేరారు. అది బ్రాహ్మణుడి తల అని వాళ్ళకేం తెలుసు. బలం కొద్దీ బ్రాహ్మణుడి గుండుకేసి ఆ కాయ గుట్టారు. గుర్రు పెట్టి నిద్రపోతున్న ఆ బ్రాహ్మణుడు ఆ దెబ్బకి హడిలిపోయి లేచి తన పెళ్ళామే తనని వెతుక్కుంటూ వచ్చి కోపం కొద్దీ రోకలు పుచ్చుకుని కొట్టింది అనుకుని, వస్తున్నా తింటాను ఆగు అని వెరికేకలేయడం మొదలుపెట్టాడు. ఆ అరుపులు వినగానే దొంగలు టారెత్తిపోయి అది దెయ్యమో భూతమో అని వెనక ముందు చూడకుండా వాళ్ళు దోచుకు తెచ్చిన సామాన్లంతా అక్కడే పారేసి అదే పరుగును పారిపోయారు.
ఇంతలో తెల్లవార వచ్చింది. బ్రాహ్మణుడు జరిగిందంతా తెలుసుకొని దొంగలు వదిలి వెళ్ళిన పెట్టెలని నిమ్మళంగా ఒక్కటొక్కటే తెరిచి చూశాడు. వాటిలో బోలెడన్ని నగలు, నాణేలు, డబ్బులు ఉన్నాయి. భలే అదృష్టం! గుండు చీతికేలా దెబ్బతింటే తిన్నాను గాని ఎంతటి అదృష్టం కలిసి వచ్చిందో అనుకున్నాడు. సరే, అవన్నీ మూట కట్టుకుని ఆ మూట తీసుకుని ఇంటికి బయలుదేరాడు. ఇక అక్కడ ఇంటి దగ్గర ఏమైందంటే, మంచినీళ్ళు తెద్దామని లోపలికి వెళ్ళి పట్టుకొచ్చేలోగా మొగుడు లేకపోయేసరికి, అమ్మ గడిచిపడా, ఎంత మోసం చేశావు, కానీ ఎప్పటికైనా రాకపోతావా, చూడు రాగా నీ పని పట్టిస్తాను అనుకుంటూ దుడ్డుగా పుచ్చుకొని తలుపు వేసుకుని కూర్చుంది. మరి కాసేపటికి తలుపే తలుపు అంటూ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి దబదబా తలుపు బాదాడు. వచ్చావా, ఈ పని అయిపోయింది, వస్తున్నా ఉండు అంటూ ఆవిడ దబాలను తలుపు తెరిచింది. తలుపు తెరవగానే బోలెడన్ని పెట్టెలు, మేడలు, సామాను చూసేసరికి ఆవిడ కోపమంతా ఒక్కసారిగా సంతోషంగా మారిపోయింది. ఆనందంతో భర్తను లోపలికి ఆహ్వానించింది. భర్త ఆ పెట్టెలన్నీ తెరిచి చూపించాడు. దరిద్రం వదిలింది అంటూ ఆనాటి నుంచి ఆ బ్రాహ్మణ దంపతులు కలకాలం సుఖంగా జీవించారు. కథ కంచికి మనం ఇంటికి. తరువాతి కథ నాగరికత. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను కాల్ కూడా నొక్కండి. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లలో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? నాగరికత. ఒక తోడేలుకు నాగరికంగా జీవించాలని బుద్ధి పుట్టి ఒక కుక్కతో స్నేహం చేసింది. కుక్క దారిపోయే జంతువులను పలకరించడము, పరామర్శించడము తోడేలు గమనించింది. అవి రెండూ కలిసి ఒక పచ్చిక బయలులోకి వచ్చాయి. అక్కడ గడ్డి మేస్తూ ఒక పొట్టేలు కనిపించింది. తోడేలుకు ఆకలి వేస్తున్నది. అది కుక్క వైపు తిరిగి, ఈ గొర్రె పొట్టేలు ఏం చేద్దాం కుక్క అన్నది. నీ ఇష్టం తోడేలు అంది కుక్క. తోడేలు గొర్రె పొట్టేలును సమీపించి, నువ్వు నేల మీద పడుకో అన్నది. దేనికి అంది గొర్రె పొట్టేలు. నిన్ను చంపి తింటాను అంది తోడేలు. నీకు అంత శ్రమ కూడా దేనికి? నోరు తెచ్చి నిలబడు, నేను పరిగెత్తకుండా వచ్చి నీ నోట్లో దుఃఖిస్తాను, సరేనా అంది. ఆ తెలివిలేని తోడేలు అలాగే నోరు తెచ్చుకుని నుంచుంది. గొర్రె పొట్టేలు అంత దూరం వెనక్కిపోయి విస్తురుగా వచ్చి నోరు తెరిచి నిలబడి ఉన్న తోడేలును డొక్కలో బలంగా ఒక్క కొమ్ము కొమ్మింది. ఆ దెబ్బతో స్పృహ తప్పి పడిపోయిన తోడేలు మళ్ళీ స్పృహ తెలియగానే నాగరికతకు దండం పెట్టి అడవికి వెళ్ళిపోయింది. కథ సమాప్తం. తరువాతి కథ యుక్తి. అనగా అనగా ఒక రాజు ఉండేవాడు. అందరి రాజుల్లాగానే మన రాజుగారి ఇంట్లో కూడా లెక్కలేనంత డబ్బు, రత్నాలు, మొహరీలు, వెండి గిన్నెలు, బంగారు గిన్నెలు, ఒకటేమిటి విలువైన వస్తువులు అన్నీ ఉండేవి. రాజుగారి దగ్గర ఎంతోమంది నౌకర్లు, చాకర్లు కూడా ఉండేవారు. ఇంతమంది ఉన్నా ఎప్పుడూ రాజుగారింట్లో దొంగతనం అన్నది జరగలేదు. అసలు ఆ రాజ్యంలోనే ఎన్నడూ ఎవరింట్లోనూ దొంగతనం జరగలేదు. హాయిగా రాజ్యం ఏలుతున్నాడు రాజు. ఇలా ఉండగా ఒకరోజున రాజుగారి ఇంట్లో ఒక బంగారపు గిన్నె మాయమైంది. ఎన్నడూ తన ఇంట్లో దొంగతనం జరిగి ఉండకపోవటం చేత రాజుగారు గిన్నె పోయేసరికి చాలా విచారించారు. దొంగను పట్టడం ఎలాగా అని ఆలోచించడం మొదలెట్టారు. అలా ఆలోచించగా ఆయనకి ఒక చక్కని యుక్తి తోచింది. ఆయన వెంటనే తన నౌకర్లందరినీ పిలిపించాడు. అంతా వచ్చి రాజుగారి ఎదురు నిలబడ్డారు. ఇన్ని సంవత్సరాల నుంచి రాజ్యం ఏలుతున్నా ఎన్నడూ నా రాజ్యంలో దొంగతనం అన్నది జరగలేదు. అలాంటిది ఈవేళ ఉన్నట్టుండి నా ఇంట్లోనే బంగారపు గిన్నె పోయింది. ఈ దొంగతనం చేసింది ఎవరు బయట పెడతారా లేరా అని రాజు గద్దించి అడిగాడు. నౌకర్లందరూ ఎవరు మట్టుకు వారు మాకు తెలియదు అంటే మాకు తెలియదు అన్నారు. అప్పుడు రాజుగారు 15 అంగుళాల పొడుగు గల కర్రపుల్లలు వారందరికీ తలా ఒకటి ఇచ్చాడు. ఇచ్చి, మీలో ఎవరైతే గిన్నె దొంగిలించారో వాళ్ళ కర్రపుల్ల రేపు తెల్లవారేసరికి 1 అంగుళం పెరుగుతుంది. మీరంతా మళ్ళీ రేపు ఉదయం మీ కర్రపుల్లను తెచ్చి నాకు చూపించాలి. ఎవరి కర్రపుల్ల పెరిగి ఉంటే వాళ్ళు దొంగతనం చేసినట్టుగా లెక్క అన్నాడు. సరేనని అంతా తలకు కర్రపుల్ల తీసుకుని ఇళ్లకు వచ్చేశారు. గిన్నెను దొంగిలించిన నౌకరు ఇలా అనుకున్నాడు, గిన్నె దొంగిలించింది నేనే గనక నా కర్రపుల్ల రేపు పొద్దుటికి 1 అంగుళం పెరుగుతుంది కదా, అందుకని ఇప్పుడే 1 అంగుళం ముక్క నా కర్రపుల్లో కోసి వేశానంటే తెల్లవారేసరికి మళ్ళీ మామూలుగా అది 10 అంగుళాలే ఉంటుంది కదా. ఇంక రాజుగారు నేనే దొంగతనం చేసినట్టు ఎలా కనుక్కుంటారు అని ఇలా అనుకుని ఆ నౌకరు తన కర్రపుల్లలో 1 అంగుళం ముక్క కోసివేసి నిశ్చింతగా నిద్రపోయాడు. మర్నాడు అందరితో పాటు ఈ నౌకరు కూడా రాజుగారి ఎదుటకు వెళ్ళాడు.
అందరి కర్రపుల్లలు అదివరకు లాగానే 10 అంగుళాలు ఉన్నాయి. పాపం మన నౌకరు కర్రపుల్ల 9 అంగుళాలే ఉండటం చేత రాజుగారి చేతిలో పట్టుబడిపోయాడు. వాడు తన చేసిందంతా బయటపెట్టి గిన్నె తిరిగి ఇచ్చేశాడు. ఆ తర్వాత రాజు వాడికి శిక్ష విధించి జైల్లో వేశాడు. చూశారా, యుక్తి వల్ల ఎలాంటి కఠినమైన పని అయినా సాధించవచ్చు. కథ సమాప్తం.